హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవితేజ బిల్డింగ్ కన్స్ట్రక్షన్. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో ట్యూబ్ లెవెల్ ఏ విధంగా వేయాలనేది ఈ వీడియోలో ఉంటుంది. ఫ్రెండ్స్, ఒకసారి కామెంట్ చూడండి. కుర్రోడైతే కనుక అన్న ట్యూబ్ లెవెల్తో లెవెల్ ఏ విధంగా వేయాలి, అదేవిధంగా ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్లో లెవెల్ వేస్తారు కదా, మెజర్మెంట్ వాటర్ ఏ విధంగా పెట్టాలని చెప్పేసి కామెంట్ చేశారు. అందుకని మెయిన్గా ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఈ ఫ్లోరింగ్ లెవెల్ ఇప్పుడైతే ఫ్లోరింగ్ లెవెల్ వేస్తున్నాం ఫ్రెండ్స్. ఫ్లోరింగ్ లెవెల్ అదేవిధంగా ఇంటి పిల్లలకి వాటర్ ఏ విధంగా పెట్టాలనేది కూడా ఈ వీడియోలో క్లారిటీగా చెప్పడం జరిగింది. మీకు మేము క్లారిటీగా పేపర్ మీద అయితే గీసి మొత్తం వీడియో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. వీడియో లాస్ట్ వరకు వాచ్ చేయండి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనం 12 అంగాలు పెట్టేసి ఇక్కడ లెవెల్కి గీయడం జరిగింది కదా. ఇక్కడ నుండి అయితే మొత్తం 4 పక్కన కూడా లెవెల్ వేసుకోవాలి మనం ఫ్లోరింగ్కి. అటుగానా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అక్కడ నుండి ఎక్కడికైతే అంగుళన్నర అయితే వాటర్ పెట్టడం జరిగింది. ఎందుకంటే 10 అడుగుల పైన 15 అడుగుల లోపల అయితే ఉంటుంది. అందుకని అంగుళన్నర వాటర్ పెట్టాం. ఈ సిమెంట్ రాయి కనపడుతుంది కదా, ఇవన్నీ కూడా పాయిరాలన్నమాట. ఆ ఇటుకరాయ, ఆ పైన ఇటుకరాయ, రెండింటికి కూడా పాయిరాలన్నమాట. ఆ రాళ్ళ లెవెల్కి మనం బెడ్ కాంక్రీట్ అనేది కార్రాయి మొక్క అనేది వేసుకోవాలి. కార్రాయి అయినా 40 mm ఎట్లయినా ఈ విధంగా పాయి తీసుకుని అయితే వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆ కార్నర్లో లెవెల్ వేసిన రాయికి, అదేవిధంగా ఈ కార్నర్లో లెవెల్ వేసిన రాయికి బార్ మీద మనం అయితే పట్టుకోవాలి. దారం పట్టుకుని అయితే ఈ విధంగా పాయిరాలు వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ సోఫాకి అయితే లెవెల్ వేయడం జరిగింది. ఇక్కడ ఈ రాయి నుంచి ఆ చివర ఆ కార్నర్లో రాయ బార్ మీద దారం పట్టుకొని పట్టుకోవాలి. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ అటుపక్క కూడా 2 పక్కల కూడా ఈ విధంగా పాయిరాలు అనేది వేసుకొని, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ రాయ పాయిరాయ. అదేవిధంగా ఆ కార్నర్లో ఇంకో రాయి ఉంటుంది. ఈ విధంగా బాల్ మీద పాయిరాలు అనేది వేసుకోవాలి. మొత్తం కూడా అటు సైడ్ ఇటు సైడ్ మనం పాయిరాలు వేసిన తర్వాత ముక్క సైడిన తర్వాత ఈ విధంగా వస్తుంది నీట్గా. బెడ్ కాంక్రీట్ అంటారు దీన్ని. చూస్తున్నారు కదా, ఈ సైన్యం మూలన అయితే ఇక్కడ వాటర్ ట్యాంక్కి ఇవ్వడం జరిగింది. అది కొంచెం స్పేస్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా చెప్తాను చూడండి. ఈ లెంత్ వచ్చేసరికి మనకి 10 feet అనుకుంది. ఈ లెంత్ వచ్చేసరికి మన 50 feet. ఓకే, మనం ఈ మూలన మన ఫ్లోరింగ్ మనం ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, ఫ్లోరింగ్ లెవెల్ ఇది. కింద నేలకేస్తాం కదా ఫ్లోరింగ్ లెవెల్. అసలు ఈ వీడియో చేయడానికి ఫస్ట్ ఫ్రెండ్స్, అసలు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, ఓ బ్రదర్ అయితే కామెంట్ చేశాడు కదా, అన్న ట్యూబ్ లెవెల్ ఏ విధంగా వేయాలో, అదేవిధంగా పిల్లర్ టు పిల్లర్ లెవెల్ ఏ విధంగా వేయాలో, ఇంకా ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్లో మనం ట్యూబ్తో లెవెల్ వేస్తారు కదా, అవి వేసినప్పుడు టేప్ తోటి ఏ విధంగా కొలుతారు కదా, అది అయితే అర్థం కాలేదు. కొంచెం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని ఒక వీడియో అయితే చేయమని చెప్పాడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, నేను కూడా వర్క్ నేర్చుకునే కొత్తలో ఈ విధంగా ట్యూబ్తో 4 గదులు 4 పక్కల లెవెల్ వేసి దాని నుండి టేప్ కొలతని తీసుకునే వాళ్ళు. నాకైతే అర్థమయ్యేది కాదు, ఏ విధంగా వీళ్ళు ఈ కొలత తీసుకుంటున్నారు, టేప్ తీసుకుంటున్నారు అనేది అర్థమయ్యేది కాదు. నాకు అర్థమయ్యేది కూడా చాలా టైం పట్టింది. ఇంకా నేను యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా ఏ వీడియో కూడా దొరకలేదు. అందుకే మెయిన్గా ఆ బ్రదర్ చెప్పడంతో నేనైతే ఈ వీడియో చేయటం జరుగుతుంది. చూస్తున్నా కదా, ఇప్పుడు ఈ కార్నర్ నుంచి మనకి ఈ కార్నర్కి 10 feet, ఈ లెంత్ అనేది 10 feet. మనం ఫ్లోరింగ్ లెవెల్ అయినా టోటల్ ఓవరాల్ బిల్డింగ్ మొత్తానికి కూడా ఫ్రెండ్స్ ఒక 10 feet రన్నింగ్ మామూలు బార్ మీద 10 feet వచ్చేసరికి 1 inch అనేది వాటర్ పెట్టుకోవాలి. ఒక బిల్డింగ్ బార్ మీద మన 40 feet వస్తే 4 inches మనం వాటర్ అనేది పెట్టుకోవాలి. నెక్స్ట్ పిల్లర్ టు పిల్లర్ ఏ విధంగా లెవెల్ వేయాలో కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. ఓకే, మనం ఇప్పుడు ట్యూబ్ లెవెల్ తోటి ఇక్కడ లెవెల్ వేసుకున్నాం. ఒక ఫ్లోరింగ్ నుంచి మనం గోడ మీద 1 అడుగు హైట్లో లెవెల్ వేసుకున్నాం. అదే అడుగు ఇక్కడ నుంచి ఇక్కడ మనం ఏదైతే గోడకి 1 అడుగు హైట్లో గీటికి గీసుకుంటామో దాని నుంచి ఈ కార్నర్కి, అదేవిధంగా ఈ కార్నర్ నుంచి మళ్ళీ ఇక్కడికి ఈ కార్నర్ నుంచి మళ్ళీ ఈ కార్నర్కి 4 మూలలో కూడా ఒకటే లెవెల్ అనమాట. ఒక దగ్గరే ఖాయం చేయాలి. ట్యూబ్ లెవెల్ అనేది మనం తేపకోసాట ఖాయం చేయకూడదు. ఒకవేళ ట్యూబ్ అందనే పరిస్థితిలో చేసుకోవచ్చు, కానీ ట్యూబ్ అందితే కనుక మ్యాక్సిమం ఒక దగ్గర ఉండే ఖాయం చేయండి. ఈ విధంగా 4 మూలలో కూడా లెవెల్ వేసుకున్న తర్వాత ఆ లెవెల్ గీత నుంచి ఇంకా మనం 12 అంగుళాలు పెట్టుకున్నాం కదా, ఇక్కడ 12 అంగుళాలు పెట్టుకుంటే ఫ్లోరింగ్ నుంచి ఆ లెవెల్ గీత నుంచి ఇక్కడ కూడా లెవెల్ గీత ఉంటుంది కదా మనం తీసుకున్నది, ఆ గీత నుంచి ఇక్కడ
ఇది 10 అడుగులు కదా, 1 అంగుళం అనేది తగ్గించుకోవాలి. అంటే 13 అంగుళాలు పెట్టుకోవాలి మనం ఇక్కడ. ఆ లెవెల్ గీత నుంచి 13 అంగుళాలు, అంటే ఈ మూల నుంచి ఈ మూలకి అంగుళం అనేది పల్లం వస్తుంది. మనకి దిక్కుల రూపంలో చూస్తున్నాం కనుక చూస్తున్నారు కదా, ఇదైతే నైరుతి వాయువ్యం. నైరుతి మూలం అనేది మనకి ఎప్పుడు కూడా మెరకు ఉండాలి. నైరుతి నుండి వాయువ్యానికి అంగుళం అనేది మనం పల్లం అనేది పెడతాను. వాయువ్యం నుంచి ఈశాన్యానికి వచ్చేసరికి 50 ఫీట్స్ అంటే 5 ఇంచెస్, అంటే 5 అంగుళాలు మనం వాడడం పెడతాం. ఈ బార్కి 5 అంగుళాలు వాడడం. ఓకే, ఇక్కడ నుంచి కూడా 5 అంగుళాలు. ఆటోమేటిక్గా ఇక్కడ నుండి ఎడక మనకు అంగుళం వాడడం అనేది వచ్చేసింది అనమాట. ఇంకా అంగుళం చాలదు అనుకుంటే ఇక్కడ 5.5 ఇంచెస్ అంగుళన్నర ఈశాన్యానికి వాటర్ అనేది ఫ్లో అనేది మనకి ఎక్కువ కాబట్టి అంగుళన్నర పెట్టుకుని 5.5 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఈ విధంగా అనేది మనం లెవెల్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్, ట్యూబ్ లెవెల్ తోటి. ముందు 4 మూలలో కూడా మనం ట్యూబ్ లెవెల్ అనేది కరెక్ట్గా వేసుకోవాలి. కొంచెం పైకి కిందకి పట్టుకుంటే కనుక లెవెల్ అనేది తేడా వస్తుంది. ఆ విధంగా జరగకుండా చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇదైతే మనం పిల్లర్ టు పిల్లర్ లెవెల్ ఏ విధంగా వేలో చూడండి. ఈ కార్నర్ నుంచి 9.5 అనేది మనం కింద ఫ్లోర్ బేస్మెంట్ నుండి 9.5 అనేది హైట్ పెడతాం. 9 అయినా కొంతమంది 9 అయినా పెట్టుకుంటారు. మన హైట్ అవసరం లేదు, ఎక్కువ స్టేజ్ లేకపోవాలి ఉన్న వాళ్ళు 9 అయినా పెట్టుకుంటారు. మనం అయితే 9.5 పెడతాం. స్లాబ్ హైట్ వచ్చేసరికి 10.5 వస్తుంది. 9.5 ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుంచి మళ్ళీ 25 ఫీట్స్ వస్తుంది అనమాట లెంత్. ఇది 25 ఫీట్స్కి 2.5 ఇంచెస్ 2.5 అంగుళాలు ఈ మూల నుంచి ఈ మూలకు లెవెల్ వేసుకోవాలి. మెయిన్ పిల్లర్ అనేది లెవెల్ వేయకూడదు, గుర్తుంచుకొని. నైరుతి నుండి వాయువ్యానికి వేసుకోవాలి. సెంటర్ పిల్లర్కి దారం అనేది పెట్టుకోవాలి, లైన్ డోర్ అనేది పెట్టుకోవాలి. ఈ పిల్లర్ నుంచి ఈ పిల్లర్ చివరి మనం లెవెల్ వేసుకున్నాం కదా, ఆ లెవెల్ వేసుకొని దారం పట్టుకుని దారం అనేది కట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా మళ్ళీ ఈ పిల్లర్కి అనేది వేయకూడదు. కార్నర్ టు కార్నర్ మనం లెవెల్ అనేది వేసుకొని దారం అనేది అక్కడ నుండి ఇక్కడ పట్టుకొని సెంటర్ పిల్లర్లు ఏవైతే ఉన్నాయో వాటికి మనం లెవెల్ దారం అనేది కట్టుకోవాలి. ఈ లెంత్ వచ్చేసరికి 35 ఫీట్స్. ఓకే, 35 ఫీట్స్ ఈ లెంత్ వచ్చేసరికి 35 ఫీట్స్ 3.5 ఇంచెస్ 3.5 అంగుళాలు. ఓకే, 3.5 అంగుళాలు. మళ్ళీ ఎక్కడి నుంచి ఇక్కడ 2.5 అంగుళాలు. మొత్తం టోటల్గా ఓవరాల్గా ఎంత వస్తుందంటే 6 అంగుళాలు. అంటే నైరుతి నుండి ఈశాన్యానికి మన స్లాబ్ వాటర్ అనేది 6 అంగుళాల వాటర్ వస్తుంది అనమాట. అర్థమైంది కదా. ఈ విధంగా మనం పిల్లర్ టు పిల్లర్ లెవెల్ అనేది వేసుకోవాలి. అంతేగాని మనం ఏమైతే ఎక్కడ నుండి ఇక్కడ లెవెల్ వేసుకుంటే మనకి ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అనేది రాదనమాట. కార్నర్ టు కార్నర్ వేసుకుని మన లైన్ డోర్ దారం ఏదైతే ఉందో పట్టుకొని మనం కరెక్ట్ ఆ లెవెల్ దారం అనేది కట్టుకుంటే స్లాబ్ అనేది వాటర్ అనేది మనకు కరెక్ట్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదే విధంగా ఇంకా కొంతమంది చేసే మిస్టేక్ ఏంటంటే సన్సైడ్లకి వాటర్ అనేది పెట్టడం. సన్సైడ్ ఏదైతే ఉందో ఈ కార్నర్ నుండి లోపల పక్కే కానీ బయట పక్కే కానీ వాటర్ అనేది కంపల్సరీగా పెట్టాలి. ఎందుకంటే బిల్డింగ్ అవుట్లుక్ అనేది మనకి మారిపోద్ది కాబట్టి వాటర్ అనేది కంపల్సరీగా పెట్టాలి. అదేవిధంగా ఇదే లెవెల్ ఎవ్రీ 10 ఫీట్స్కి 1 ఇంచ్ ఇదే లెవెల్ మనం కింద పింతి బీమ్ దగ్గర నుంచి కూడా కింద బీమ్ వేస్తాం కదా, బీమ్ దగ్గర నుండి కూడా సన్సైడ్ ఏంటి స్లాబ్ ఏంటి మొత్తం ఇదే లెవెల్ని కంటిన్యూ చేయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో అయితే కనుక గుమ్మాలకి ఏ విధంగా లెవెల్ వేయాలని కూడా ఈ నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను. అదేవిధంగా ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి మీ ప్రోత్సాహాన్ని కామెంట్ చేయండి.